నమో బుద్ధాయ. జై భీమ్, జై మోన్వాసి, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధుడు, బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చూస్తున్నాను. నేను ఈరోజు చాలా ముఖ్యమైన అంశాన్ని మీతో ఈ యూట్యూబ్ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావాలని చెప్పి భావిస్తున్నాను. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ తెలిసే విధంగా తెలియచెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు బీజేపీ మనువాదానికి బలైన మావోయిజం, మాదిగ వర్గీకరణ, మాయా లౌకిక టీడీపీయిజం, వైసీపీ కపటిజం, సర్వజన బహుజన రాజకీయాలు దారి ఎటువైపు అనే విషయం మీద మాట్లాడాలని భావిస్తున్నాను. ప్రసిద్ధ తత్వవేత్త సోఫోక్లీస్ చెప్పిన ప్రకారం ఎవరైనా ఒక గొప్ప మనిషిని చంపగలరు, కానీ అతని భావజాలాన్ని చంపలేరు అనేది ఆలోచనల శాశ్వతత్వాన్ని సూచిస్తుంది. కానీ అందుకు బదులుగా బోధిసత్వుడైన సర్వజ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్లేషణ మరింత వాస్తవికం. ఆయన అభిప్రాయం ప్రకారం ఒక భావజాలం ప్రజలలో నిరంతరం ప్రచారం పొందకపోతే అది కూడా చనిపోతుందని చెప్పారు. అంటే గొప్ప మనిషి మరణించడమే కాకుండా అతని సిద్ధాంతం కూడా ప్రజల ఆలోచనల్లో ప్రవహించకపోతే క్రమంగా అంతరించిపోతుందని ఆయన చెప్పారు. బాబాసాహెబ్ దృష్టిలో భావజాలం అనేది ఒక జీవమైన శక్తి. అది పుస్తకాల్లో బంధించబడితే సరిపోదు. ప్రజలలో నిరంతరం చైతన్యాన్ని కలిగించేలా ప్రచారం చేయాలి. ఒక మొక్కకు నీరు అవసరమైనట్లే ఒక సిద్ధాంతానికి ప్రచారం అవసరం. లేకపోతే అది వాడిపోయి కనుమరుగవుతుంది. అందుకే ఆయన చదువుకో, సంఘటితం అవ్వు, పోరాడు అనే నినాదాన్నిచ్చి తన సిద్ధాంతాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచే మార్గాన్ని చూపించారు. ఈ పోలిక ద్వారా స్పష్టమవుతుంది, సిద్ధాంతం జీవించాలంటే అది ప్రజల్లో నిరంతరం ప్రవహించాలి, లేకపోతే అది కూడా మరణిస్తుంది. ఇదే విధానంలో బౌద్ధాన్ని బ్రాహ్మణత్వం చంపింది. భారతదేశంలో కమ్యూనిజం, మావోయిజం, మాదిగిజం, చంద్రబాబు చెప్పుకునే లౌకిక తెలుగుదేశ పార్టీయిజం, వైసీపీ చెప్పే కపటనిజం, నేను అందరవాడిని, దళితులు నా మేనమామలు అని మోసగించే ఇజం, సర్వజన సుఖాయ సర్వజన హితాయ అని సోదరి మాయావతి చెప్పే బహునిజం, ఇవన్నీ బీజేపీకి అమ్ముడుపోయాయా అని మనం ఆలోచించాలి. గత 100 ఏళ్ల చరిత్రను వెనక్కి తిప్పి చూస్తే ఈ ఇజాలు ఎలా ఆధిపత్య రాజకీయాలకు లొంగిపోయాయో, ఎలా ప్రజలను మోసం చేశాయో, ఎలా అవినీతి ప్రజాప్రతినిధులు బీజేపీ ఆశ్రయం పొందారో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం రాజకీయ విశ్లేషణ కాదు. ఇది దేశ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ నిర్మాణంలో జరుగుతున్న మనువాద ఆధిపత్యానికి ఒక గంభీరమైన ప్రతిబింబం. మొదటగా మావోయిజం వైపు చూస్తే అమిత్ షా మార్చి 30న 2026 లోకసభలో చేసిన ప్రకటనలో మావోయిస్టు పోలిట్ బ్యూరో మరియు సెంట్రల్ కమిటీల్లో 21 మంది నాయకుల్లో 12 మంది మరణించారు, 7 మంది సరెండర్ అయ్యారు, 1 అరెస్ట్ అయ్యారని చెప్పారు. బస్తర్లోని నక్సల్ ప్రభావం దాదాపు అంతమైంది. 2010లో 1936 హింసా సంఘటనలు ఉంటే 2024లో 374కు తగ్గాయి. 2025లో వందలాది సరెండర్లు, అరెస్టులు, ఎన్కౌంటర్లు జరిగాయి. ఇది భద్రతా చర్యలు, సిఆర్పిఎఫ్, డిఆర్జీ, ఎస్టీఎఫ్ అభివృద్ధి కార్యక్రమాలు, సరెండర్ రీహాబిటేషన్ పాలసీ ఫలితంగా ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 డిసెంబర్లో ఆపరేషన్లు తీవ్రమయ్యాయి. మనువాదం ముసుగులోని బ్రాహ్మణుడైన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను భూపతి అభయ్ సరెండర్ గురించి నిజాలు. సోను సరెండర్కు ప్రధాన కారణాలు 2025 అక్టోబర్ 14-15లో గడ్చిరోలి, మహారాష్ట్ర
ఆలోచనపరమైన నిరాశ, ఐడియాలజికల్ డిసొల్యూషన్మెంట్. సోను పార్టీలోని సీనియర్ ఐడియాలజికల్ హెడ్, స్పోక్స్ పర్సన్, పొలిట్ బ్యూరో సభ్యుడు. అతను రాసిన లేఖలో 22 పేజీల లేఖలో సహా స్పష్టంగా చెప్పారు, మారిన కాలంలో 21వ శతాబ్దం ఆర్థిక సామాజిక మార్పులు 1980ల సాయుధ పోరాట విధానం ఇంకా పనిచేయడం లేదు. పార్టీ ఆధునికీకరణ చేయకపోవడం వల్ల వందలాది కేడర్లు చనిపోయారు. ఇది తప్పు మార్గం. అతను తాత్కాలిక సీజ్ ఫైర్, శాంతి చర్చలు, ఆయుధాలు వదిలేయాలని ప్రతిపాదించాడు. పార్టీ దీన్ని వ్యక్తిగత అభిప్రాయం అంటూ తిరస్కరించి అతన్ని ట్రైటర్, మోసగాడుగా ముద్ర వేసింది. అంతర్గత విభేదాలు. బసవరాజు గారి ఎన్కౌంటర్ తర్వాత జనరల్ సెక్రటరీ పోస్టుకు అతన్ని ఎంపిక చేయకపోవడంతో దేవ్జీని ఎంపిక చేశారు. వల్ల లోపల అసంతృప్తి అతనికి ఉంది. ఇది లోతైన రెసెంట్మెంట్ కలిగించింది. భద్రతా ఒత్తిడి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో తీవ్రమైన ఆపరేషన్లు, C-60 కమాండోలు, సిఆర్పిఎఫ్, డిఆర్జీ ఎన్కౌంటర్లు. నాయకులు చనిపోవడం వల్ల ఎన్కౌంటర్ భయంతో ఉన్నాడు. అతని భార్య తారక్క జనవరి 2025లో సరెండర్ అయ్యారు. ముందుగా లొంగిపోవడం కమ్యూనికేషన్ ఛానల్గా పనిచేసింది. పార్టీలో విభజన. అతని లేఖలు, ప్రపోజల్ పార్టీలో పెద్ద విభేదాలు తెచ్చాయి. అతను 60 మంది పైగా కేడరు, AK-47లు, ఇన్సాస్ రైళ్లలో సరెండర్ అయ్యాడు. తర్వాత మరిన్ని సరెండర్లు ఛత్తీస్గఢ్లో 200 మంది పైగా జరిగాయి. అతని తర్వాత ఇంటర్వ్యూలో చెప్పినట్టు మావోయిజం ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పారు. ప్రజలతో సంబంధం కోల్పోయింది. ఆయుధాలు వదిలి మెయిన్ స్ట్రీమ్లోకి రావడం తప్ప మరొక మార్గం లేదు. మావోయిస్టుల లొంగుబాటులో ప్రధానంగా SC/ST, BCలు ఎన్కౌంటర్ కావించబడ్డారు. కానీ ఆధిపత్య కులాలకు లొంగుబాటుకు అవకాశం అన్ని ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేసి ద్వారాలు తెరిచారు. అందుకే హెడ్మా ఎన్కౌంటర్ ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. కానీ ఆ బలిదానం ఎప్పటికీ వృధా కాదు. ఒక మనిషిని చంపారు కానీ ఆ మావోయిజాన్ని చంపటం అన్నది ఎప్పటికీ సాధ్యం కాదు. ఒకప్పుడు సాయుధ పోరాటం ద్వారా సమానత్వం సాధించాలని అనుకున్నారు. ఉద్యమం చివరకు ప్రజలతో సంబంధం కోల్పోయి అదే వ్యవస్థలో విలీనం అవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక గంభీరమైన వైఫల్యం. భారతీయ కుల వ్యవస్థను అర్థం చేసుకోకుండా విదేశీ సిద్ధాంతాలను అమలు చేయడానికి చేసిన ప్రయత్నం బహుజన సమాజాన్ని సంపూర్ణంగా కలుపుకోలేకపోవడం, ఇవే ఈ పరాజయానికి మూల కారణాలు. ఇప్పుడు మాదిగిజం. మనుషులను విభజించడం అంటేనే సనాతన ధర్మం. మనుషులను కలుపుకునేది పూలే అంబేద్కర్ భావజాలం. ఇదే సమయంలో మాదిగిజం కూడా ఒక కీలక దారి మలుపు వద్ద నిలిచింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అలియాస్ ఏలియా అడిగిన ప్రశ్న, హిందూ దేవాలయాల్లో దళితులు పూజారులుగా ఎందుకు ఉండకూడదు? ఇది పైకి సమానత్వం కోసం పోరాటంలా కనిపించినా లోతుగా చూస్తే ఇది ఒక తాత్విక మార్పు. దళితులను హిందూ మతం వైపు ఆకర్షించడానికి బీజేపీ ఉపయోగిస్తున్న మందకృష్ణ అస్త్రం. పూలే అంబేద్కర్ చూపిన దారి ఏమిటంటే మూల నివాసులు స్వంత సంస్కృతి, స్వంత ఆత్మగౌరవం కావాలన్నారు. కానీ ఇప్పుడు అదే బ్రాహ్మణీయ వ్యవస్థలో చోటు కోసం పోరాడడం ఒక సంస్కరణలా కనిపించినా వాస్తవానికి అదే వ్యవస్థను బలపరిచే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఇది ప్రత్యామ్నాయం నిర్మించలేకపోయినా ఒక ఉద్యమం ఎదుర్కొంటున్న సంక్షోభం. మందకృష్ణ మాదిగ సూచించినట్లు మందకృష్ణ మాదిగ రెస్టారెంట్ పెట్టి లాభాల్లోకి తీసుకొస్తే అతను తన వాదాన్ని సమర్థించుకున్నట్లు, లేక తిరుపతి బాలాజీ దేవాలయంలో ఒక మాదిగ సోదరుడు ప్రధాన అర్చకుడుగా నియమించబడితే
మందకృష్ణ మాదిగ ఆలోచనను బలపరచవచ్చు. అప్పుడు తెలుస్తుంది మందకృష్ణ మాదిగ రెస్టారెంట్ విజయం. ఇప్పుడు మాయా టీడీపీ లౌకికిజం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ లౌకికం అనే నినాదాన్ని ఎత్తుకొని ఆచరణలో మాత్రం బీజేపీతో కూటమి కట్టడం ద్వారా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. ఒకవైపు మైనార్టీ హక్కుల గురించి మాట్లాడడం, మరోవైపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలతో నడవడం ఇది చంద్రబాబుకే చెల్లింది. లౌకికత్వం పేరుతో ఇస్లాం సోదరుల్ని, క్రైస్తవుల్ని మోసగించడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. ఇది సిద్ధాంతపరమైన ద్వంద్వ వైఖరి. లౌకికత ఒక విలువలుగా కాకుండా ఒక రాజకీయ సాధనంగా మారిపోయింది. ఇప్పుడు 100% తెలుగుదేశం ఒక మతతత్వ పార్టీగా మారిపోయింది. వైసీపీ కపటిజం. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ కూడా అందరి వాడిని అనే భావజాలంతో ముందుకు వచ్చినా ఆచరణలో మాత్రం విభిన్న చిత్రాన్ని చూపింది. దళితులు, మైనార్టీలకు మద్దతు అనే పేరుతో ఓట్లు సాధించి రాజకీయంగా మాత్రం ఆధిపత్య శక్తులతో అనుసంధానం కొనసాగించింది. ఇది ముమ్మాటికి కపట నిజం అనే విమర్శకు దారితీసింది. తనను తాను క్రైస్తవుడిగా ప్రచారం చేసుకొని 100% బీజేపీ పార్టీ విధానాలను అనుసరించి హిందుత్వాన్ని బలపరిచిన ఆంధ్రప్రదేశ్లోని మరొక పార్టీ దళితుల మేనమామ పేరుకే మొత్తం 28 సంక్షేమ స్కీములు రద్దు చేయడంతోనే అతను ఆధిపత్య కులాల బిడ్డగా నిరూపించుకున్నాడు. దళితుడు కాకుండా మిగతా ఎవరిపైన దాడి జరిగినా ఓదార్పు యాత్ర చేసే జగన్మోహన్ రెడ్డి దళితులపై దాడి చేస్తే మాత్రం ఓదార్పు చేయడానికి ముందుకు రాడు. దళితులను నిరంతరం వంచే నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశంలో, వైసీపీలో లేక దేశంలో ఇతర పార్టీల్లో అవినీతి చేసిన వారందరినీ బీజేపీ తన పార్టీలో కలుపుకొని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు బీజేపీలో చేరి పరిశుద్ధులు కావడం ఇది ప్రజాస్వామ్యంపై వ్యంగ్యంగా మారింది. దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే దానిపైన కనీసం ఖండించడానికి కూడా ఆ గొర్రెకు నోరు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ రెండు కొన్ని కీలక జాతీయ విధాన విషయాల్లో బీజేపీకి ప్రత్యక్షంగా, కొన్నిసార్లు పరోక్షంగా మద్దతు ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా పౌరసత్వ సవరణ. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు మద్దతు ఇవ్వడం, అలాగే ఆర్టికల్ 375 రద్దు నిర్ణయానికి కూడా వ్యతిరేకంగా గట్టిగా నిలబడకపోవడం గమనార్హం. ఇదే విధంగా కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాల విషయంలో కూడా ప్రారంభ దశలో ఈ పార్టీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కనిపించలేదు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే గతంలో బీజేపీ కూటమి కట్టి ఆర్థిక పరిపాలనా విధానాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా పరోక్ష మద్దతు ఇచ్చిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ చర్యలు రాజకీయంగా వ్యూహాత్మకంగా కనిపించిన విమర్శకుల దృష్టిలో ఇవి బహుజన, మైనార్టీ, రైతు వర్గాలపై ప్రభావం చూపే జాతీయ విధానాలను బలపరిచిన చర్యలుగా భావించబడుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో బహుజన ఓట్ల ఆధారంగా ఎదిగిన ఈ పార్టీలు జాతీయ స్థాయిలో ఆధిపత్య రాజకీయాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. హిందుత్వానికి బాసటగా నిలిచిన ఇస్లామిజం. ఎంఐఎం పార్టీ అసావుద్దీన్ ఓవైసీ ప్రత్యక్షంగా బీజేపీతో కూటమి చేయకపోయినా
ఉత్తరప్రదేశ్లో 2022, బీహార్లో 2020 వంటి ఎన్నికల్లో అది పోటీ చేసిన అనేక నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఓట్లు చీలడం వల్ల, ముస్లిం ఓట్లు చీలడం వలన బీజేపీకి పరోక్ష లాభం చేకూరింది. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేయడం వల్ల ప్రతిపక్ష కూటములు ఓటమి చెందగా బీజేపీ తక్కువ తేడాతో గెలిచిన ఉదాహరణలు అనేకమైనవి. ఈ నేపథ్యంలో ఎంఐఎం స్వతంత్ర రాజకీయంగా నిలుస్తుందా, లేక అనుకోకుండా ఆధిపత్య రాజకీయాలకు సహకరిస్తుందా అనే ప్రశ్నలు లేవబడుతున్నాయి. ఇది ముమ్మాటికి అసావుద్దీన్ ఓవైసీ అతను విదేశీ ముస్లిం కాబట్టి ఇక్కడ స్వదేశీ ముస్లిమ్స్కు అపకారం చేస్తున్నాడు. బహుజన హితాయాను బొందపెట్టిన సర్వజన హితాయయిజం, బహుజన రాజకీయాల ప్రతినిధిగా నిలిచిన బెహన్జీ మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ కూడా ఈ పరిణామం నుండి తప్పించుకోలేకపోయింది. మాన్యవర్ కాన్షీరాం బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో బతికున్నప్పుడు 6% ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు అట్టడుగు స్థాయికి చేరింది. బహుజన శక్తి కాలక్రమేణా సర్వజన రాజకీయాల వైపు మళ్లడంతో తన అసలు లక్ష్యాన్ని కొంత కోల్పోయింది. బీఎస్పీ పోటీ చేయడం వల్ల ప్రతిపక్ష ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీకి వెళ్లిన ప్రముఖ నాయకుల జాబితాను ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ మార్పిడుల ఆధారంగా మనం గమనిస్తే, ముందుగా స్వామి ప్రసాద్ మౌర్య బీఎస్పీలో కీలక దళిత ఓబీసీ నాయకుడు. 2016లో బీఎస్పీ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరి యూపీలో మంత్రిగా పనిచేశారు. 2. దారాసింగ్ చౌహాన్ బీఎస్పీ నుండి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తర్వాత మంత్రి పదవులు కూడా పొందారు. 3. బ్రిషేష్ పథక్ బీఎస్పీ నుంచి వచ్చిన ప్రముఖ బ్రాహ్మణ నాయకుడు. బీజేపీలో చేరి ప్రస్తుతం యూపీలో కీలక స్థానంలో ఉన్నారు. 4. అనిల్ సింగ్ బీఎస్పీ నుంచి ఎన్నికైన తర్వాత బీజేపీలో చేరిన ఎమ్మెల్యే. 5. హుకుమ్ సింగ్ బీఎస్పీతో అనుబంధం తర్వాత బీజేపీలో చేరి ప్రముఖ నేతగా ఎదిగారు. 6. రాజేష్ వర్మ బీఎస్పీ నుంచి ఎంపీగా ఉన్న తర్వాత బీజేపీ వైపు మారిన నాయకుడు. ఈ జాబితా పూర్తి జాబితా కాదు, ఎందుకంటే చాలామంది నాయకులు ప్రత్యక్షంగా బీజేపీ కాకుండా మధ్యలో ఇతర పార్టీల్లోకి వెళ్ళి తర్వాత బీజేపీలో చేరారు. రాష్ట్రాల వారీగా చిన్న స్థాయి నాయకులు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు చాలామంది పార్టీని మారారు. బహుజన్ సమాజ్ పార్టీని త్యాగశీలి కన్షీరాం ఒక సామాజిక విప్లవ పార్టీగా నిర్మించారు. దళితులు, పీడితులు రాజకీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యం పెట్టారు. సోదరి మాయావతి నాయకత్వంలో అది అధికారాన్ని కూడా సాధించింది. కానీ తర్వాత సర్వజన్ రాజకీయాల పేరుతో అగ్రవర్ణ వర్గాలకు టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభమైంది. ఈ నిర్ణయం వల్ల పార్టీలో ఆధిపత్య కులాల ప్రభావం పెరిగింది. సిద్ధాంతపరమైన కట్టుదిట్టత తగ్గింది. నాయకులు అవకాశవాదంగా మారే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో బీఎస్పీ నుంచి బయటకు వచ్చిన నాయకులు బీజేపీలోకి వెళ్ళడం సులభమైంది. ముఖ్యంగా బ్రాహ్మణ, ఓబీసీ ప్రభావశీల వర్గాలకు చెందిన నాయకులు సిద్ధాంతపరంగా బీజేపీకి దగ్గరగా ఉండడం వల్ల అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇది కేవలం వ్యక్తుల మార్పు కాదు, ఇది ఓటు బ్యాంకు మార్పు, ఇది సామాజిక ప్రభావ మార్పు, ఇది బహుజన రాజకీయాల బలహీనతకు సంకేతం. వంచిత బహుజన అగాడి కూటమిలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మూలాలను దెబ్బతీస్తున్న మనువాద ఆర్పీఐ శక్తులు. మహారాష్ట్రలో బహుజన రాజకీయాల పరిస్థితి కూడా ఇదే ధోరణి ప్రతిబింబిస్తుంది. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనల ఆధారంగా స్థాపించబడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేక విభాగాలుగా చీలిపోయింది.
ఆర్పిఐలో 50కి పైగా చిన్న చిన్న విభాగాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తారు. చాలా విభాగాలు స్థానిక స్థాయిలో మాత్రమే ఉన్నాయి. నాయకుల మధ్య విభేదాలు, కూటములు, రాజకీయాల కారణంగా ఈ చీలికలు ఏర్పడ్డాయి. రామ్దాస్ అత్వాలే నాయకత్వంలోని వర్గం ఒకప్పుడు కాంగ్రెస్తో ఉండి తర్వాత బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరింది. ఇతర వర్గాలు కూడా తమ రాజకీయ ప్రయోజనాల ప్రకారం కూటములు మార్చుకుంటూ వచ్చాయి. రాజేంద్ర గవాయి మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తండ్రి వంటి వారు నాయకత్వం వారసత్వం ఉన్నప్పటికీ బాబాసాహెబ్ కుటుంబాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆర్పిఐలో ఐక్యత కంటే విభజన ఎక్కువగా కనిపించింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ ప్రధాన విభాగాలు రామ్దాస్ అత్వాలే ఆర్పిఐఏ ప్రస్తుతం ఎన్డీఏ బీజేపీ కూటమిలో ఉంది. కేంద్రంలో మంత్రి పదవులు కూడా పొందింది. 2 ఆర్పిఐ గవాయి మహారాష్ట్రలో ప్రభావం, తర్వాత కాంగ్రెస్తో అనుసంధానమైంది. 3 ఆర్పిఐ జోగేంద్ర కవాడే సామాజిక ఉద్యమాలపై దృష్టి, మహారాష్ట్రలో పరిమిత ప్రభావం ఉంది. 4వ పార్టీ ఆర్పిఐ టిఎం కాంబ్లే పాత అంబేద్కర్ వాద వర్గాలలో ఒకటి. 5 ఆర్పిఐ రాజేంద్ర గవాయి వర్గం, గవాయి కుటుంబానికి చెందిన మరొక విభాగం. 6 ఆర్పిఐ కోబ్రగడే అంబేద్కర్ ఉద్యమంలో పాత వర్గం, మహారాష్ట్రలో పరిమిత ప్రభావం. 7 ఆర్పిఐ డెమోక్రటిక్ చిన్న వర్గాల కలయికతో ఏర్పడిన విభాగం. 8 ఆర్పిఐ యునైటెడ్ విభాగాలను కలపడానికి చేసిన ప్రయత్నం కానీ స్థిరంగా కొనసాగలేదు. 9 ఆర్పిఐ సెక్యులర్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రభావం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కాలక్రమేణా అనేక విభాగాలుగా చీలిపోయి ప్రస్తుతం డజన్ల సంఖ్యలో వర్గాలుగా విభజించబడింది. ఈ విభాగాల్లో కొన్ని కాంగ్రెస్తోనూ మరికొన్ని బీజేపీ కూటములు కట్టి స్వతంత్ర బహుజన రాజకీయ శక్తిని బలహీనపరిచిన పరిస్థితి ఏర్పడింది. బహుజన రాజకీయాల పేరుతో ముందుకు వచ్చిన ఇతర సంస్థల పాత్ర కూడా విశ్లేషణకు గురవుతుంది. ముఖ్యంగా వామన మిశ్రాం స్థాపించిన బహుజన ముక్తి పార్టీ గురించి కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ పార్టీ తనను బహుజన విముక్తి కోసం పనిచేస్తుందని ప్రకటించినప్పటికీ ఆచరణలో ఎన్నికల సమయంలో తీసుకునే వ్యూహాలు, పోటీ చేసే నియోజకవర్గాల ఎంపిక మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలతో సమన్వయం లేకపోవడం వంటి అంశాలు కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష ఓట్లను విభజించే పరిస్థితిని సృష్టించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బహుజన ఓట్లు ఏకీకృతమైతే ఆధిపత్య రాజకీయాలకు సవాలు విసరగలిగే ప్రాంతాల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఫలితంగా ఆధిపత్య కులాలకు అనుకూల రాజకీయ శక్తులకు పరోక్ష లాభం చేకూరిందని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బహుజన ముక్తి అనే లక్ష్యం ప్రకటించిన సంస్థలు తమ రాజకీయ వ్యూహాలు నిజంగా బహుజన ఐక్యతను బలోపేతం చేస్తున్నాయా లేక అనుకోకుండా విభజనకు దారితీస్తున్నాయా అనే ప్రశ్నలు ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విమర్శ ఏమిటంటే మహారాష్ట్రలోని అనేక బహుజన వర్గాలు, చిన్న పార్టీలు, నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబాన్ని బలపరచడం కంటే విభజన దిశగా నడిచాయి. కొన్ని సందర్భాలలో ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వడం ద్వారా మనువాద సిద్ధాంతాలను బలపరిచే పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం బలపడింది. ఇది ఒక ఉద్యమం తన మూల సిద్ధాంతం నుండి ఎంత దూరం వెళ్ళిందో చూపించే ఉదాహరణ. ఇక మరొక ముఖ్యమైన అంశం
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అనేక మంది ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరి పరిశుద్ధులుగా కావడం జరుగుతూ ఉంది. ఇది రాజకీయ వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద వ్యంగ్యాన్ని బయటపెడుతుంది. ప్రజల విశ్వాసాన్ని మోసం చేసిన నాయకులు అధికారంలో ఉన్న పార్టీలో చేరగానే అభివృద్ధి నాయకులుగా మారడం ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన సంకేతం. కేజ్రీవాల్ను అడ్డుకుంటున్న హిందుత్వం, ప్రతి ప్రాంతీయ పార్టీలను కబళిస్తున్న బీజేపీ విధానాలను వ్యతిరేకించకపోతే నష్టదాయకమే, ప్రజాస్వామ్యానికి అది నష్టదాయకమని చెప్తుంది. బీజేపీ సోషల్ మీడియా రాజీవ్ చద్దాను బలపరుస్తూ ఆప్ అధినేత కేజ్రీవాల్పై అత్యంత దుర్మార్గంగా ప్రచారం మొదలుపెట్టింది. రాజీవ్ చద్దా బీజేపీ మనిషిగా మారిపోయాడు. ఈ సమస్త పరిణామాలను ఒక సమగ్ర దృక్పథంతో చూస్తే ఒక స్పష్టమైన సత్యం బయటపడుతుంది. వేరువేరు ఇజాలు, వేరువేరు సిద్ధాంతాలు, వేరువేరు నాయకత్వాలు ఇవన్నీ చివరికి ఒకే దిశగా కదులుతున్నాయి. అది మనువాద ఆధిపత్య రాజకీయాలను బలపరచడం. 90% బహుజన సమాజం ఉన్నప్పటికీ 10% ఆధిపత్య శక్తుల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ప్రభావాన్ని కొనసాగించడం ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక వ్యవస్థాపకమైన ప్రక్రియ. ఇప్పుడు ఇది అత్యంత కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ప్రత్యామ్నాయం ఏమిటి? బుద్ధుడు చూపించిన మానవతా మార్గం, మహాత్మా పూలే నిర్మించిన సామాజిక సమానత్వం, బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం ఇవే నిజమైన దారి. కానీ ఆ దారిని అనుసరించకుండా అదే ఆధిపత్య వ్యవస్థలో చోటు కోసం పోరాడడం విముక్తి కాదు. అందుకే ఒక పిలుపు: బహుజన సమాజం మోసపూరిత ఇజాలను గుర్తించాలి, వ్యక్తుల మీద ఆధారపడే రాజకీయాల నుండి బయటపడాలి, స్వయం శక్తిని నిర్మించుకోవాలి, ఐక్యతను పెంపొందించుకోవాలి. లొంగుబాటు కాదు, పోరాటమే మార్గంగా ఉండాలి. మోసం కాదు, చైతన్యమే మార్గంగా ఉండాలి. ఆధిపత్యం కాదు, సమానత్వమే లక్ష్యంగా ఉండాలి. ఈ లక్ష్యాన్ని సాధించటానికి అందరూ చేతులు కలపాలి. వాస్తవానికి మహారాష్ట్రలో వంచిత బహుజన అగాడి అనే పార్టీ ఒక 35 పార్టీల కలయిక, ఒక కూటమి. ఆ పార్టీని ఇప్పుడు ఒక 6-7% ఓటింగు సాధించింది. కానీ దానిని అడ్డుకుంటానికి మనువాదులతోనే బహుజన పార్టీలో పేరుతో కుయుక్తులు పన్నుతున్నారంటే దానిని మనం ఎండగట్టాలి. బాబాసాహెబ్ కుటుంబానికి అండగా నిలబడాలి. వారి త్యాగాలను ఎటువంటి పరిస్థితుల్లో విస్మరించకూడదు. ఆ పార్టీలని మనమే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తూ మీ అందరికీ నమో బుద్ధాయ. జై భీమ్, జై మున్వాసి, జై భారత్, జై సంవిధాన్. ఈ యూట్యూబ్ ఛానల్ను, బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.